ఏంట్రా సౌండ్ లేదు? తెలియదురా. ఆహా, ఎన్నాళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నారు? 4 ఏళ్ల నుంచి. 4 ఏళ్ల నుంచి హోటల్ని కవర్ చేస్తున్నారు అన్నమాట. హోటల్లోనే కాపురం చేసేస్తామేంట్రా? ఎప్పుడు చెప్తారు మీ నాన్నతో? అదే తెలియట్లేదురా. అది కూడా తెలీదా? సర్లే, ఈరోజు చెప్పైతే పోలా? ఎలా చెప్పడం? నా లవ్ గురించి అడగడానికి నీకేం హక్కు ఉందిరా కుక్క అని ఇంగ్లీష్ చెప్తే లాగొకటి పీకి చెప్తాను. నేనా? భయపడుకో, తిరిగి మళ్ళీ కొట్టనులే. ఆగు, వచ్చాడు ఇప్పుడు కొట్టు. అడగడానికి నువ్వెవరా కుక్క? నువ్వు నా కొడుకు అనిపించుకున్నావురా. వాడక్కడ కొట్టిన దెబ్బ ఇక్కడ దాకా వినబడింది. కొడితే కొట్టావు గాని అదే ఊపులో ఇంకో 4 తగిలించుంటే గర్వపడేవాడిని. అది సరే, ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నావంట. ఎవరో అమ్మాయి? తను ఎవరో కాదు నాన్న, మన ఎమ్మెల్యే గారు అమ్మాయే. సార్, మీ మూడో వాడు ముందు చూపున్నాడు సార్. మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి డబ్బులు మాత్రమే తీసుకురమ్మంటారు. మీ వాడు ఏకంగా ఆయన కూతుర్నే తీసుకొచ్చేస్తున్నాడు. విజయ్ కుమార్, నువ్వు పట్టుకుంటే పట్టుకున్నావు కానీ బాగా బలిసినోడిని పట్టుకున్నావు. బలిసినోడినే కాదురా, బలగం ఉన్నవాడినే పట్టుకున్నాడు. 7 తరాలు తిన్నా తరగని ఆస్తు ఉన్న అమ్మాయిని లవ్ చేసి నా కోడలుగా తీసుకొచ్చి నా గౌరవం కాపాడుతున్నాడు చూడు. వీడ్రా నా కొడుకు. నా ఆస్తి మొత్తం వీడికేరా. ఏమా, ఎమ్మెల్యే ఇంటి సంబంధం మాట్లాడొచ్చుగా? సంతోషంగా మాట్లాడొచ్చురా. పెద్ద కొడుకు ఉద్యోగం కోసం డబ్బులు ఇవ్వమని అడిగితే 1 రూపాయి కూడా ఇవ్వని పోమని చెప్పినాడు కదా నువ్వు. నిన్ను నమ్మి నా కూతుర్ని ఇంటికి ఇస్తే 5కి 10కి అది నేను అడుక్కోవాలా. ఇదిగో భూపతి, నీ కొడుకు నా కూతుర్ని ఇవ్వడం కుదరదు. బయలుదేరం. కుదరదా? నువ్వు ఇస్తే పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఎత్తుకెళ్ళిపోతా అని చెప్పనయ్యా. ఏంటే ఎత్తుకెళ్ళిపోతావా? నేను ఉండగానే నా ఇంట్లోకి వచ్చి నా కూతురు ఎత్తుకెళ్ళిపోతావా? రేయ్, ఎత్తుకెళ్ళిపో. మరి నువ్వు నిజంగా మగాడవైతే ఎత్తుకెళ్ళు. ఆ మనిషి అడిగాడు కనుక ఇవ్వనని చెప్పాను. అదే నువ్వు అడిగితే ఇవ్వనని చెప్తానా? ఏమంటున్నావు అన్నయ్య? ఆయన అడిగితే ఇవ్వనని చెప్పాను కానీ నువ్వు అడిగితే ఇవ్వనంటానా అంటున్నా. ఎమ్మెల్యే అనిపించుకున్నాడు. ఒకడు ప్యానల్ మీదకి వస్తే నీ ప్యాన్ అడ్డేసేవాడు నువ్వు. నా కూతురు నువ్వు అడిగితే ఇవ్వనని చెప్తానా? నా కొడుకు కొట్టింది మనసులో పెట్టుకోకుండా ఆ పాలకాని బాలు మనుషుల నుంచి నా కొడుకుని కాపాడేవి చూడు. నీలాంటి వాడు మనుషుల్లో దేవుడయ్యా. ఒక అమ్మాయికి ధనం ముఖ్యం కాదయ్యా, ధైర్యం ఇచ్చేవాడు ముఖ్యం. నువ్వు ఉండగా నా కూతురికి ఏ లోటు రాదయ్యా. చాలా సంతోషంగా ఉందన్నయ్య. అన్నా అని పిలవకు, మామయ్య అని పిలువు. ఏంటి సార్, సంతోషమే కదా? సార్ అని ఎందుకు సార్, బావగారని పిలవచ్చుగా. ఏం బాగారు, సంతోషమే కదా? నేను అడిగితే అమ్మాయిని ఇవ్వడంట, వాడడిగితే మాత్రం ఇస్తాడంట. రేయ్ నాన్న, మనకు ఆ సంబంధం వద్దురా. అలాంటి 1000 మంది అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. 1000 రూపాయలు అడిగితేనే ఇవ్వు. 1000 మంది అమ్మాయిని చూసి పెళ్లి చేస్తావా? నన్ను క్షమించనన్న, చేసుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. రేయ్, నేను చెప్పే సంబంధం నువ్వు చేసుకోకపోతే నా ఆస్తులు చిల్లి గవ్వ కూడా ఇవ్వను నీకు. నువ్వు ఇలా మాట్లాడతావనే నాకు ముందే తెలుసు నాన్న. 50 కోట్లు ఆస్తున్నా నీ మోచేతి నీళ్ళు తాగడం కంటే 500 కోట్లు ఆస్తున్నా మా మామయ్య కాళ్ళ కింద పడడం మంచిది. తప్పుగా అనుకోక నాన్న, నువ్వు చెప్తే వెళ్ళే కంటే నా అంతటి నేనే పోతున్నాను. వెళ్తే మళ్ళీ నా గడప కూడా తొక్కనివ్వను. 3వ వికెట్ కూడా పోయింది. ఈ ఇంట్లో ఆఖరికి మీ ఇద్దరే మిగిలేలా ఉన్నారు. పుట్టిన వాళ్ళు అందరూ బయటికి పోతే పుట్టించిన వాళ్ళే మిగిలారు అని. భోజనాలు సిద్ధం చేయి. కాఫీ సూపర్. నేను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు గనక లేకపోతే ఆ అమ్మాయి నాకు దక్కేదే కాదు. ఇవన్నీ మన మధ్య ఎందుకనే? పదండి, అందరూ అమ్మంటికి వెళ్దాం. ఎప్పుడు కళకళ కళకళ కళకళలాడే ఇంటిని వెలవెలపోయేలా చేశాడా వీరబాబు గాడు. వాడిని ఎలా కన్నావురా నువ్వు? పాపాత్ములు అందరం నా బిడ్డని ఇలా ఒంటరి వాడిని చేసిపోయారు. బాగుపడతారా వీళ్ళు? సర్వనాశనం అయిపోతారు. చూసావా, నేను చెప్పింది జరుగుద్ది. గంట మోగింది. ఊరుకోవా? ఏంట్రా నా మీద చూపిస్తున్నా నీ కోపం? అన్నయ్య, ఎందుకు అర్జెంటుగా ఫోన్ చేయమన్నారట? ఆపండయ్యా, మీలో మీరే మాట్లాడుకుంటే ఇంక మేమెందుకు? ఏమండి, అన్నీ తెలిసిన వారు మీరు. గ్రామ పంచాయతీలు అన్నిట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇవన్నీ మేము మీకు చెప్పాలా? ఇతనితో మాట్లాంటాయా? ముందు స్థలాన్ని ఖాళీ చేయమని చెప్పు. ఖాళీ చేయకపోతే బాగోదు. మర్యాదగా ఖాళీ చేయి, లేదంటే మేమే విసిరేయాల్సి ఉంటుంది. ఇల్లు ఖాళీ చేస్తావా లేదా? మంచి మనిషికో మాట.
సార్ చేతులతో ఇచ్చేద్దాం నా కొడక ఆబరా చేసిందంతా నువ్వే చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా మీద ఎగురుతున్నావు అర్థం కాలేదా మీ అన్నయ్య ఉద్యోగం కోసం ఎమ్మెల్యే అడిగిన ప్రతి దాని మీద సంతకం పెట్టేశావు కదా అదే విషయం మోసుకుని కూర్చోరా ఇకపై ఇదంతా మాదేనని భూపతి గారు పవర్ రాసి ఇచ్చేశారు ఇంకా ఆలోచిస్తారేంటండి వీళ్ళందరినీ బయటికి పంపించేసి తాళాలేసి ఆ తాళం చేతులు మాకు ఇచ్చేసేయండి సార్. నన్ను ఎవరు ఏం చేయలేరని పొగరగా తిరిగాడుగా వీరబాబు ఆడు వేలుతోనే ఆడి కళ్ళు పొడిచాం. అరే అబ్బాయి ఈ రోజు జరిగింది మళ్ళీ జరగకుండా ఉండాలంటే పవర్గా ఉన్నది కాస్త పత్రాలుగా మారి మన చేతికి రావాలరా. పవర్ ఎలా పత్రాలుగా మారతాయి? ఆ భూపతి గారిని బలి తీసుకుంటే పవర్ కాస్త పత్రంగా మారుద్ది. మరి నింద మన మీదకి రాదు? మన మీదకి ఎందుకు వస్తుంది రాపిచ్చోడా? బాబు కొడుకుల మధ్య ఉన్న వైరం మన జిల్లా మొత్తానికి తెలుసు కదరా. ఆయన్ని మనం వేసేస్తే ఆ మామాలు ఇద్దరు వెళ్ళి ఊసలాకెడతారు. ఆ భూపతి గారిని వేసేస్తే ఆ ఇంటి పత్రాలతో పాటు కాంట్రాక్ట్ కూడా మందైపోద్ది. ఇంకా ఎన్నాళ్ళని వాళ్ళ దగ్గర మనం అణిగిమణి ఒదుగుతానరా. ఆ భూపతి గారికి ఫోన్ చేయరా. తీగలాగితే డొంకంతా కదిలినట్టు అయింది. మిమ్మల్ని అడగకుండా సంతకం పెట్టి తప్పు చేశాను. నన్ను క్షమించు మావయ్య. నువ్వెందుకు క్షమించమంటావురా? మంచి పనికేగా సంతకం పెట్టు. నువ్వు నా కోసం సంతకం పెట్టావు సరేరా, మేము ఎందుకు సంతకం పెడుతున్నావో తెలియకుండా పెట్టేశావురా. మన అమ్మాస్తి కదరా, ఆయన మీద కేసు పెడదాం. ఊరుకోనయ్య, ఆయన ఆవేశంలో ఏదో పని చేస్తే మనం తొందరపడి తప్పు చేద్దామా? ఆడికి పవరే కదా ఇచ్చాడు, అమ్మలేదు కదా. ఏంట్రా ఇదంతా? తెలియట్లేదురా. హలో అన్న నమస్తే అన్న. ఇంట్లో పెద్ద కార్యం ఉంది, కార్యానికి టెంట్ వేయాలి, మీరు వస్తే బాగుంటుందన్న. వేరే వాళ్ళకి చెప్పుకోన్నా. అన్న అలా అనకండి అన్న. పెళ్ళంటే వస్తున్నారు, కార్యం అంటే రావడం లేదు. దయచేసి రండి అన్న, కుదరదని చెప్పకండి. వస్తాను. నానా దొరబాబు వస్తున్నాడు. ఉకిరి దెబ్బకి 2 పెట్టలు. రే ఈరబాబు, ఇది చావుకు సంబంధించిన చోట్ల లేదే. తొందర పడకండిరా మీరు, మేము మిమ్మల్ని చంపుతాంగా. చెప్పినట్టు గురునాథం తన పని తను చేశాడనుకో, పవర్తో పాటు పత్రాలు కూడా ఇచ్చేయడమే. పవర్ని పత్రాలుగా మార్చడానికి అబ్బా కొడుకులు వీడిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఈ విషయం వీడి తెలియక వాళ్ళకే పవర్ని పత్రాలుగా ఇస్తా అంటున్నాడు ఈ మెంటల్ గాడు. వీడి తహసీల్దార్ ఎలా అయ్యాడురా? రండిరా, చూడండి 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 చూడండి, అది తెప్పట్లే. బాగానే కొడుతున్నాడు రా. సాంబశివ సూపర్ రా. గురునాథం, మీ అబ్బాయి చింపేశాడు. వాడి మొహాన్ని గుజ్జు 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 పచ్చడి చేసి వీడిలా తప్పించుకొచ్చాడు రా. అదే అర్థం కావట్లేదు. నన్ను చెప్పమంటావా? నన్ను ఎవడైనా కొడితే నా మీద పడే దెబ్బలు కల్లారా చూసి సంబరపడాలని మా నాన్న పరిగెత్తుకుంటూ వస్తాడని తెలుసురా. అదిగో వచ్చాడు చూడు. మీ బాబు ఇక్కడికి వచ్చేలా చేసావు, మరి మీ మామయ్యని ఎలా కాపాడుకుంటావు? పిచ్చనాయాలా నేర్చుకునే నాకేంటుంటే నేర్పించిన తను సుత్తా ఊరుకుంటాడా చెప్పు? ఎంతమందిని పంపించారా? ఎక్కడ్రా భూపతి?
మీ నాన్న ఫస్ట్ దెబ్బకే పారిపోయాడు రా. భూపతి తాగొద్దురా, చాలురా, వద్దురా. దాన్ని వదలరా. లేదు నా కొడుకుని ఇట్లా చేసినోడు బాగుపడతారా? నాశనం అయిపోతారు, మట్టి కొట్టిపోతారు. సార్ వద్దు సార్, ఆకండి సార్, ఇంకా ఆపేయండి సార్. దున్న పోతుల్లా పెరిగారు, ఒకరిని పట్టుకొని కొట్టడానికి భయపడుతున్నారు. జన్మనిచ్చిన తండ్రిని ఇంత కష్టపెట్టి వాళ్ళు బాగుపడరు, వాళ్ళు నమ్మిన వాళ్ళు బాగుపడరు, ఉళ్ళి కృషించి చేస్తారు. చావాలా? ఎవరిని చావమంటున్నారు? కన్న తండ్రిగా మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఎవరు మిమ్మల్ని వదిలి బయటికి పోతారు? చేసిన తప్పులన్నీ మీరు చేసి పైగా వాళ్ళని చావమంటారేంటి? నువ్వు కూడా మాట్లాడుతున్నావేంటే? ఆ? నీతో సంబంధం పెట్టుకున్నాకే నాశనం అయిపోయాను. మీరు నాశనం అయిపోయారా? హ, మీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. ఒక భర్తగా, ఒక అన్నయ్యగా, ఒక బాధ్యత గల, ఒక మామయ్యగా, ఒక తాతగా, కనీసం ఒక మనిషిగా మీరు ఎప్పుడైనా ప్రవర్తించారా? ఎవరినైనా మనుషులుగా చూసారా? ఎవరిని మనుషులకు చూడలేదే. సార్ కొట్టు కొట్టు, బాగా కొట్టు. నీ కొట్టడం తప్పితే ఏం తెలుసాయా? కట్టుకున్న పెళ్ళం చావు కారణమైన నీలాంటి దుర్మార్గుడి మొహం జీవితంలో చూడకూడదు అనుకున్నానయ్యా. మరెందుకు వచ్చావయ్యా? నీతో కలిసి మీ ఇంట్లో కూర్చొని భోజనం చేయడానికి రాలా. కన్న కొడుకు సావుని కళ్ళారా చూడాలనుకున్నావే, నిన్ను కాపాడటం కోసమే నా మేనల్లుడు అక్కడ తన్నులు తిన్నాడని చెప్పడాకొచ్చా. ఎవరిని చంపడానికి ఎవరిని పంపించావా? ఆ? నా మేనల్లుడిని ప్రేమతో కొట్టగలవేమో గాని భయపెట్టి కొడదామనుకుంటే దగ్గర కూడా రాలేవో. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా నువ్వు ఎవరు మాట విన్నావు గనక నీ వెనకాలే తోక ఊపుతూ తిరిగాడే ఆ గురునాథం గాడు. వాడు నీ ఆస్తి కోసం నిన్నే చంపడానికి చూశాడయ్యా. దానికోసమే నిన్ను అక్కడికి పిలిపించాడయ్యా. నా మేనలుడే లేకపోతే నీకు ఈ పాడి కట్టేవాళ్ళు. ఏది మంచో ఏది చెడు మోగ జీవాలకు తెలియపోవచ్చు, కానీ నోరున్న మనుషులకు తెలియాలయ్యా. నువ్వు ఒక మనిషివేనా? అమ్మో అమ్మో, వెనకుండి నా కొడుకుని చంపాలని చూస్తాడు ఆ గురునాథం గాడు. నాశనం అయిపోతాడాడు. అయ్యా అయ్యా, భూపతి, అయ్యా మాస్టర్ బండి తీరా.